చూద్దాం ఏమవుతుందో. చూద్దాం చూద్దాం చూద్దాం. ఆంటీ ఆంటీ ఐ లవ్ యూ సో మచ్ ఆంటీ. ఎందుకు అర్చన? నీలవేణి తారక్కి దూరంగా ఉంటుందంట కదా ఆంటీ. నీలవేణి చెయ్యి కూడా మీద పన్నివ్వడం లేదంట. ఇదంతా మీ వల్లే జరుగుంటుందిలే. నన్ను ఇంటి కోడల్ని చేయడానికి మీరు చాలా కష్టపడుతున్నారు ఆంటీ. అందుకే ఐ లవ్ యూ సో మచ్. ఇదేంటి, నాకొచ్చిన కలలో జరిగినట్టే జరుగుతుంది. కొంపతీసి నీలవేణి ఆ డూప్లికేట్ స్వేచ్ఛ గురించి ఏమైనా నిజాలు కక్కుతుందా ఏంటి? ఏంటంటే ఆలోచిస్తున్నారు? ఏం లేదర్చన. ఏంటి సంగతి, సడన్ గా వచ్చావు? ఆ సంగతే చెప్తున్నానాంటీ. తారకే ఇంటికి రమ్మని మెసేజ్ చేశాడు. ఏంటి, దారం కట్టయిపోయిన గాలిపటాన్ని పట్టుకుని మళ్ళీ గాల్లోకి ఎగరేయాలనుకుంటున్నాడా తారక్? ఏంటి ఏదో అన్నట్టున్నాడు? ఏం లేదు. ఇంతకీ మా తమ్ముడు నీకు మెసేజ్ చేయడం ఏంటి? అతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు కదా, ఇప్పుడు నాకొచ్చింది. అక్కడ కుక్కను ఒప్పుకుందన్నమాట. మళ్ళీ ఏదో అంటున్నాడు. ఏం లేదులే అర్చన, మా బావకి నోటి దురద కొంచెం ఎక్కువ. అది దురదేసినప్పుడల్లా ఏదో ఒకటి వాగి ఒంటికి బురద పూసుకుంటూ ఉంటాడు. వాట్ ఎవర్, తారక్ తనంతటి తానుగా కలవాలని మెసేజ్ చేశాడు. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడే తేడా కొడుతుందమ్మా. తారక్ నీకు మెసేజ్ చేయటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది డాడీ? మనకి తినేటప్పుడు ఒక కర్రీ నచ్చకపోతే మరొక కర్రీతో తింటాం. ఒక సినిమా నచ్చకపోతే ఇంకో సినిమా చూస్తాం. లైఫ్లో ఎప్పుడు మనకి ఆప్షన్స్ ఉంటూనే ఉంటాయి. అందుకే అర్చనని రమ్మన్నాను. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు తారక్? ఇక్కడ కొంతమందికి నాతో జీవితం పంచుకోవడం ఇష్టం లేకపోవచ్చు. కానీ నేను వేరే వ్యక్తితో జీవితం పంచుకోవాలని నా ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకుందాం అనుకుంటున్నా. అంటే నీలవేణి కన్నెత్తి చూడటం లేదని నీ వైపు అర్చనను ఆదరిద్దాం అనుకుంటున్నావా? మనం వెళ్లే దారి బాలేనప్పుడు మరొక దారి ఎంచుకోవాలి కదా బావా. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు తారక్. మనం కావాలనుకున్న వాళ్ళకన్నా మనల్ని ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళకి విలువివ్వడం జీవితంలో అత్యంత ఉత్తమమైన పని. అర్చనని తారక్ పెళ్లి చేసుకోవడానికి నేను పెద్ద చదరంగమే ఆడాలనుకున్నాను. వీడేంటి ఇంత చిన్న ఎత్తుకే నా దారిలోకొచ్చేసేలా ఉన్నాడు. ఏదేమైనా నేననుకున్నట్టే జరుగుతుందిలే. మీరేం మాట్లాడరేంటాంటీ? నేనే మాట్లాడతానమ్మా. తారక్ చిన్నపిల్లాడు కాదు కదా. వాడి జీవితానికి తగ్గ నిర్ణయాలు వాడు తీసుకోగలడు కదా. మధ్యలో నేను చేసేదేముంది చెప్పు? తారక్ సార్ ఏంటి ఇలా అంటున్నారు? అంటే